దయచేసి నాకు 3 పిల్లలు ఇవ్వాలా. నేను పిల్లల్ని ట్యూషన్ వీడియో తీసాను. నేను సర్వీస్ వచ్చి సార్, నేను బార్లో పనిచేస్తా. మొత్తం వీడియో తీసుకో. నేను బార్లో పనిచేస్తా. నా డ్యూటీ అయిపోయింది. అయిపోయినాక నేను వస్తున్నా. ఈ పట్టుకోళ్ళకు సర్వీస్ మెయిన్ రోడ్ కాదు, సర్వీస్ రోడ్ ట్యూషన్ తీసుకోవద్దున్నా. ఈ పట్టుకోళ్ళ కేసు ఎందుకు ఈ బార్లు ఎందుకు మొండకూడదు ఇక్కడ ఎందుకు బంద్ చేయమని చెప్పు. अरे अलीम ले ले मैं पैसे ना के मैं निकालता हूँ. छोड़ दो, बड़ी बात नहीं कर रहा हूँ. वीडियो तो है ना, मैं छोड़ दो. गाड़ी हमारे पास नहीं. ఇంకోటి లంచం కావాలి. రిసిప్ట్ టికెట్ ఇచ్చి సైన్ పెట్టుకొని తీయండి. మీరు వీడియో గ్రూప్లో పెట్టండి. నేను తాగింది కాదు, తాకునే అదే మాట్లాడతా. గొల్లకొండలో పార్మిటీ కొనలో పుట్టాం మేము. రిసిప్ట్ టికెట్ ఇచ్చారు చూడండి. రీడింగ్ బట్టి బండి తీసుకోవు. టీఆర్ నెంబర్ బండి పెట్ట తీసుకోవద్దామన్నా. రిసిప్ట్ పెట్టచ్చు. ఇంకా అంతా చేస్తారు సోషల్ మీడియాలో. మీరు చేస్తారు అమ్మందంగా పిల్లలు ఇలాగ ఏం చేసుకో సార్. నో రైట్స్ సార్. మీ ధర్మంగా పనిచేస్తారు, ధర్మంగా మీ నాయకులు పనిచేయండి. కూడా సార్ నేను పోతున్నా. మీ బండి నెంబర్ ఏమో 192 అయ్యో వచ్చిన 6 బండిను ఎక్కువ నీళ్ళు రెడీగా వచ్చిన అర్థమైనా. ఎక్కువ వేయించినాక ఎల్లడో దించిన వస్తారు. పంపిస్తారు. ఏమైనా చేస్తాం. ఇగో మంచి మాఫియాలు దొంగతనం రేప్ చేస్తాను చేస్తే ఏం లేరు. వద్దు అనొద్దు సార్. నేను మామూలు మీడియం క్లాసు, నేను లేబర్గా నేను కార్లో వేరే పనిచేస్తాను. తాగేది ఏం మాట్లాడో మీకు అర్థమవుతలే కానీ సింపుల్గా తెలంగాణ అయిపోయేదానికి ఎక్కువ తీసుకోపోకండి. కొత్తగా సెటిల్మెంట్ ఇచ్చేసి ఈ బార్లు ఎందుకు, ఈ వయసులో ఎందుకు బంద్ చేసుకోవాలి. మరి తీసుకెళ్ళి పంపిస్తారా? ఏం కాదు సార్.